సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు 24కి 'హరిహర వీరమల్లు' అండ్ హ్మ్. 31కి 'కింగ్డమ్' సినిమా వస్తుంది విజయ్ హ్మ్. దేవరకొండ గారిది. హ్మ్. అయితే వారం గ్యాప్‌లోనే ఆ సినిమా వస్తుంది. హ్మ్. ఇక్కడ ఏం రత్నం గారేమో ఈ సినిమాకి హ్మ్. బిజినెస్ జరగనిచ్చేటట్లుగా అనిపించట్ల. హ్మ్. హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. ఇంకెవరు బిజినెస్ క్లోజ్ అవ్వట్లేదు అంటున్నారు. హ్మ్. సో మరి ఒకవేళ 'కింగ్డమ్' హిట్ అవుతే 'హరిహర వీరమల్లు' పరిస్థితి ఏంటంటారు? దీనికి హిట్‌తో సంబంధం ఉండదండి. 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి హిట్‌తో సంబంధం లేదు. 4 కింగ్‌డమ్‌లొస్తే హ్మ్. ఒక 'హరిహర వీరమల్లు.' హ్మ్. వాస్తవంగా అది ఒక కళాఖండం. ఒక చరిత్ర. పూర్వం మన రాజుల చరిత్ర ఒక అద్భుతమైనటువంటి చరిత్రను పట్టుకొని ఈ 'కింగ్డమ్‌కి' పోల్చకూడదు. ఎందుకంటే 'కింగ్డమ్' అనేది అది ఒక మామూలు సామాన్యమైన సినిమా. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మన చరిత్రకారులు, మన వీరుల కథ ఇది. ఈ కథని 'కింగ్డమ్‌తో' పోల్చకూడదసల. హ్మ్. ఈ కథకి హిట్టు, ఫ్లాపులతో సంబంధం ఉండదు. అందులోని 'పవన్ కళ్యాణ్' హీరో అందులో. హ్మ్. మరి 'హరిహర వీరమల్లు' గురించిని 'కింగ్డమ్' గురించి పోల్చడం ఏంటండి నాకర్థం కాదు. ఒకవేళ హ్మ్. ఎంత ఎక్కువ కమ్ముకుందాం అని ప్రయత్నం చేసినా ఆహ్, లాస్ట్‌కొచ్చేసరికి ఖచ్చితంగా 'హరిహర వీరమల్లే' విజయం సాధిస్తది. అంటే ఇప్పుడు ఏం రత్నం గారు మన హైదరాబాద్ అంటే నైజాంలోనేమో 65 క్రోర్స్ గాని, ఆంధ్రలో హ్మ్. 60 క్రోర్స్, హ్మ్. సీడెడ్‌లో 27 క్రోర్స్ ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. సో ఇంకా క్లోజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అండ్ హ్మ్. వారం గ్యాప్‌లోని కింగ్డమ్ తీసుకొచ్చారు. హ్మ్. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరు ఈ సినిమా అసలు ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? 100% ముందుకెళ్తుంది. 'హరిహర వీరమల్లు' అక్కడ. హ్మ్. మీకు అర్థం కాదు. మీరు కుర్రోళ్ళు కాబట్టి, చరిత్రలు తెలియవు కాబట్టి, సినిమాని సినిమాగా చూడాలి. సినిమా ఒక అద్భుత కళాఖండం వస్తుందబ్బా అక్కడ. మీరు 'కింగ్డమ్‌కి' అసలు సంబంధమే లేదు అసల. 'కింగ్డమ్' అనేది ఈ సినిమాకి పోలికే కాదు. అసలు పోటీయే అసలు రాదంటారు. పోటీయే కాదు. అసలు ఎక్కడ ఉంటదో కూడా తెలీదు 'కింగ్డమ్' అనేది. హ్మ్. ఎట్లా సార్ 'కింగ్డమ్' 4 సంవత్సరాల తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎలాంటి హైప్ ఉంది? చాలా మంచి హైప్ ఉంటదమ్మా. హ్మ్. ఆ సినిమా కూడా 4 సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఫలితం మనం తెర మీద చూడబోతున్నాం. హ్మ్. ఒక అద్భుత ఆవిష్కరణ. హ్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా రాబోతుంది. హ్మ్. దీన్ని మనసులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడితే తప్ప ఇంకో సినిమాని పోల్చకూడదు. ఇంకొకరిని తక్కువ చేసి మాలాంటి వాళ్ళతో చెప్పించకూడదు. మన 'హరిహర వీరమల్లు' అంటే 'హరిహర వీరమల్లే'. అది 'పవన్ కళ్యాణ్' గారి సినిమా. దానికి ఫ్లాపు ఇట్లతో సంబంధం ఉండదు. దానికి పెట్టిన అమౌంట్‌కి డబుల్ అమౌంట్ ఖచ్చితంగా ప్రతి సినిమాకి వస్తది 'పవన్ కళ్యాణ్' గారి సార్ సినిమాకి. ఇప్పుడు 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', 'పుష్ప 3' లాగా ఒక మైలురాయి లాగా ఈ సినిమా మిగిలిపోతుంది అనుకోవచ్చా? 100% మిగిలిపోతుంది. 'బాహుబలికి' ప్రభాస్‌కి ఏమాత్రం ప్రేమొచ్చిందో, హ్మ్. పేరొచ్చిందో, అలాగే 'పవన్ కళ్యాణ్' గారికి పేరే అవసరం లేదు గానీ, బ్రహ్మాండమైన సినిమా 'పవన్ కళ్యాణ్' తీశాడని చెప్పి, 'పవన్ కళ్యాణ్' గారు తెలుగు సినిమా చరిత్రలో 'పవన్ కళ్యాణ్' గారి సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ. మీరు చూస్తూ ఉండండి. మీరు చూస్తారు. అన్ని సినిమాల్లా గాదు. ఈ సినిమా మంచి పేరుతో పాటు మన తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా తీసేటటువంటి నిర్మాతలకి, దర్శకులకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తేనా. ఈ మంత్ 24కి యాహ్! పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా. ఇదే మంత్ 31కి విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా వస్తుంది. అన్న. సో మరి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి ఇప్పుడు ఓకే. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అన్న. మరి ఈ సినిమా ధాటికి ఇక్కడ విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా అన్న. తట్టుకుంటుంది అనుకుంటున్నారా? తట్టుకుంటుంది అనే పదం కంటే, హ్మ్. సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎలా నడుస్తుందని మీరు అడగాల. హ్మ్. సో, ఏందంటే ఇప్పుడు పవన్ అన్న చాలా రోజులైంది. ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ అయిందంటుంది. అవును. సో, అభిమానులందరూ వేచి ఉన్నారు ఆయన సినిమా కోసం. హ్మ్. ఆయన డాన్స్ కోసం గానీ, ఆయన డైలాగ్స్ కోసం గానీ, హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, మళ్ళీ టోటల్ ప్రజలకు గానీ, అభిమానులకు గానీ, దాంట్లో ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అవును. నేను కూడా భావిస్తున్నా ఒక మంచి మెసేజ్ ఉంటది. హ్మ్. ఒక సబ్జెక్ట్ ఉంటది హ్మ్. దాంట్లో. సో, సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. హ్మ్. అదే విధంగా విజయ్ దేవరకొండ సినిమా కూడా ఏం సినిమా అది? పేరు 'కింగ్డమ్'. 'కింగ్డమ్'. హ్మ్. తను కూడా మంచి యాక్టరు. హ్మ్. తను కూడా బాగా యాక్టింగ్ చేస్తాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో సినిమాలు చాలా హిట్ అయినాయి. హ్మ్. తన సినిమా కూడా హిట్ అయింది. అవును. సో, విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. సరే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' నిర్మాత ఏం రత్నం గారు అన్న. బిజినెస్ అనేది ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్న. ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ విచ్ బిజినెస్ పర్పస్ దేనికోసం? అంటే ట్రైలర్ వచ్చింది కదా! ఓకే. ఓకే. దానికి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది. అన్న. సో దాన్ని బట్టి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నాడనే విధంగా కూడా ఒక టాక్ అన్న. నడిపిస్తుంది. సో దానికి తోడు వారం రోజుల్లోనే 'కింగ్డమ్' సినిమా తీసుకొచ్చారు. అన్న. మరి 2 సినిమాల మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటుంది? ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది అనుకుంటున్నారు? ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక పవర్ స్టార్ పవన్ అన్న సినిమానే ముందు రేంజ్‌లో ఉంటది.
బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ అన్న పదమే ఎన్నో అనాలు దారితీస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ అన్న కూడా ఒక 10 years అయిన సినిమా హిట్ లేకుండే కదా, ఆ తర్వాత హిట్ కొట్టిండే కదా, ఆ తర్వాత తన ఇమేజ్ పెరిగింది కదా, ఆ తర్వాత రాజకీయంలో కొట్టుకొని వచ్చింది కదా, అట్టనే ఉంటది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గతంలో తన సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా హిట్ కావచ్చు. అదే అందుకోసమని ఈ సినిమా ఖచ్చితంగా కిట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ డేట్ కాకుండా వేరే డేట్ ఏదేమైనా సరే అన్న, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఈ 2 సినిమాలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. ఏదేమైనా సరే ఈ 2 సినిమాలు బాగా ఆడాలి, అభిమానులు కూడా ఈ సినిమాలని ఆకర్షితులు అవుతారని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. సో ఈ మంత్ 24th కి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా రాబోతుంది. సో ఇదే మంత్ 31st కి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా రాబోతుంది. అయితే పవర్ స్టార్ గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ హై లో ఉన్నాయి. మరి ఈ సినిమా ధాటికి అక్కడ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా తట్టుకుంటుంది అనుకుంటున్నారా? సినిమా అనేది ఆడేది ఆడకపోయింది అనేది మనం చెప్పేది కాదు, అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎంత బాగా తీసినా కూడా నిరుత్సాహపడుతుంది. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ అది కింగ్డమ్ సినిమా, ఈ 2 సినిమాల్లో ఏది ఆడిద్దంటే అది మనం ఇప్పుడు చెప్పలేము. తర్వాత సినిమా చూసినాక ఆటోమేటిక్ గా అందరూ చెప్తారు. అంటే ఇప్పుడు కంటెంట్ పరంగా ఉంటాయి సార్, ఓకే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, ప్రేక్షకులు అంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సినిమా బాగా హిట్ అయింది అనుకో, చాలా గ్యాప్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు, బాగా హిట్ అయిందని అంటారు. ఒకవేళ ఆడలేదనుకో డిజాస్టర్ అయింది అంటారు. అంతకుమించి పవన్ కళ్యాణ్కి నష్టం అంటే ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టార్, మనమేం కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మనం చెప్పట్లా, ఆల్రెడీ అయిపోయింది. అంటే ఈ సినిమా ఆడినంత మాత్రాన ఆయన స్టార్డమ్ ఇంకా పెరిగేది లేదు, అలాగని సినిమా ఫెయిల్ అయినా ఆయన స్టార్డమ్ ఏమి పోయేది లేదు. ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, బట్ ఈయన ఎంట్రీ కోసం ఈయన స్క్రీన్ మీద చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. సో దానికోసమైనా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మరి అక్కడ విజయ్ దేవరకొండ గారు సినిమాని ఈ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి దానికి మీరు ఏం చెప్తారు? పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది అక్కడ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 2 సినిమాలు అయ్యి ఉంటాయి. ఎవరి సినిమా వదలాలనేది నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాడు ఫైనాన్షియల్ గా చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే పలానా డేట్ కాకుండా వేరే డేట్ పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వస్తుంది, వాళ్ళు ఇంట్రెస్ట్లు తీసుకొస్తారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఏ డేట్ అయితే అనుకుంటారో ఆ డేట్ ప్రకారం రిలీజ్ చేస్తారు. గతంలో మనం చూసుకున్నట్టయితే చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, తర్వాత ప్రభాస్ గారి సినిమా, 3 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. వర్షం సినిమా బాగానే ఆడింది, లక్ష్మీ నరసింహ సినిమా బాగానే ఆడింది, తర్వాత ఇంద్ర, 3 సినిమాలు కూడా బాగానే ఆడినాయి. మనకి ఏదైనా ఒక సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వాలని లేదు, గ్యాప్ రావాలని లేదు. బాగుంటే ఒకే రోజు సినిమాలు రిలీజ్ అయినవి కూడా హిట్ అయినవి, బాగలేకపోతే 2 సినిమాలు కూడా ఒకేసారి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, కృష్ణ గారికి, తర్వాత కృష్ణతో పాటు మన సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా మంది కూడా ఇట్లా అప్పట్లో పోటాపోటీకి వచ్చాయి. అప్పుడు సంతృప్తికరమైన పోటీ ఉండిద్ది, మంచి వాతావరణం, సినిమాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం పనిచేయటం వల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ కాలం పని చేసుకొని వాళ్ళు ఒక జీవనోపాధిని కొనసాగించడానికి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమాలు ఎక్కువ తీస్తున్నాం, తక్కువ టైం పడుతుంది, అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకా అధిగమించాలంటే కొంత గ్యాప్ ఇచ్చి తీయటం మంచిది నాకు తెలిసి. హాయ్ బ్రో, ఇది ఈ మంత్ 31st కి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఉంది. సో ఇదే మంత్ 24th కి హరిహర వీరమల్లు ఉంది. మరి పవర్ స్టార్ గారి సినిమాకి ఒక 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసు. మరి ఈ సినిమాకి 1 week లోనే ఆ విజయ్ దేవరకొండ గారి సినిమా పెట్టుకున్నారు. మరి ఈ సినిమాకి ధీటుగా ఆ సినిమా నిలబడుతుంది అనుకో. ఎందుకు నిలబడదు అన్న, అక్కడ ఉన్నది విజయ్ దేవరకొండ, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ననే అభిమానిస్తా, విజయ్ దేవరకొండ అంటే నేను ఆయన గిట్ట అభిమానిస్తా, ఆయన అంటే ప్రేమ నాకు. సో ఇద్దరిది ఆడుతుంది, మంచిగా ఆడుతుంది అని అనుకుంటున్నా. అన్న సినిమా కొద్దిగా చాలా లేట్ అయింది పవన్ కళ్యాణ్ అన్నది. సో ఇదన్నా రిలీజ్ చేస్తే కొద్దిగా హ్యాపీగా చూస్తామని వెయిట్ చేస్తున్నాం. సో అది అంటే ఇంత గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ కంటెంట్ బాగలేకపోయినా కూడా జస్ట్ ఆయన చూడడానికి థియేటర్ కి వెళ్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మరి ఆ దాని పవన్ ముందు- కళ్యాణ్ అన్న అభిమానులు వెళ్తారు, బాగున్నా బాగాలేకపోయినా. విజయ్ దేవరకొండ అభిమానులు గిట బాగున్నా బాగాలేకపోయినా ఇద్దరు వెళ్తారు, నేను గిట వెళ్తాను, నువ్వు గిట రావాలి. అది ఒకవేళ కింగ్డమ్ సినిమా హిట్ అయితే హరిహర వీరమల్లు ఫ్లాప్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎందుకు ఏ విధంగా ఉంటది అన్న, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా హిట్ చేస్తారు. సో మొన్న బాలయ్య బాబుది వెంకటేష్ అన్నది సినిమా రిలీజ్ అయింది. మరి ఆ పండక్కి బాలయ్య బాబు పోయింది, ఏమైంది? ఏం కాలే. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ఎంకరేజ్ చేసి పైకి తెస్తారు. సో హిట్ ఫ్లాప్ లోనే కామన్ అది. అంటే హిట్ ఫ్లాప్ అని కాకుండా జస్ట్ సినిమా కంటెంట్ ఇంపార్టెంట్ అంట. ఎస్ 100%. ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి, మంచి సినిమా. సో అది